Hi friends, welcome back to our channel. So Government of Andhra Pradesh సమగ్ర శిక్ష నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 25th అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేయండి. సో అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరికైతే ఉపయోగపడుతుందో సో వాళ్ళకైతే నోటిఫికేషన్ షేర్ చేసేయండి. సో మీరైతే హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది కదా. సో చాలా మంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా రీచ్ అయ్యేటట్టు అయితే చూడండి. సో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు. సో దయచేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. సో అదేవిధంగా సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నుంచి అయితే స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, సో అకౌంటెంట్, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే నైట్ వాచ్మెన్ ఉమెన్, సో అటెండర్, స్వీపరు అండ్ స్కేవెంజర్స్ ఇన్ టైప్ 3లో వస్తాయి. సో కేజీవీపీ నెక్స్ట్ అండ్ వార్డెన్, పార్ట్ టైం టీచర్స్, సో చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఇన్ టైప్ 4లో అయితే సో కేజీబీవీఎస్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రమ్ ద ఎలిజిబుల్ ఉమెన్స్ క్యాండిడేట్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ 352 టైప్ 3 కేజీబీఎస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అండ్ 210 టైప్ 4 వచ్చేసరికి లొకేటెడ్ అక్రాస్ ద స్టేట్ అనేది కంప్లీట్గా వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ షెల్ బి గివెన్ ద చాయిస్ ఆఫ్ సెలెక్టింగ్ సూటబుల్ క్యాండిడేట్స్ త్రూ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదండి. దయచేసి ఈ పోస్ట్ని ఎవరైతే ఎలిజిబుల్లో అందరూ దయచేసి అందరూ నోటిఫికేషన్ చూసి సో అప్లై అయితే చేసుకోండి. ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. సో ఫర్ నాన్ టీచింగ్ స్టాఫ్ వైట్ ఆఫ్ గవర్నమెంట్ మెమో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ టైప్ 3 వచ్చేసరికి 564 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టైప్ 4 వచ్చేసరికి 531 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 1095 వేకెన్సీస్ అయితే మనకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నాన్ టీచింగ్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. టైప్ 3 వచ్చేసరికి కేజీబీవీఎస్లో సో నాన్ టీచింగ్ పోస్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, అటెండర్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే వాచ్మెన్, నైట్ వాచ్మెన్, స్కేవెంజర్. సో వీళ్ళకైతే ఈ విధంగా అయితే ఉన్నాయి. కంప్లీట్గా నాన్ టీచింగ్ పోస్టులు ఇవి. సో నేచర్ ఆఫ్ ద అపాయింట్మెంట్ అవుట్ సోర్సింగ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టైప్ 3 సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ కంప్లీట్గా మెన్షన్ చేయడం జరిగింది. 77, 134, 110, 11, 28, 22, 89, 18, 26, 33 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా. నెక్స్ట్ స్వీపర్ కూడా ఇచ్చారు. సో స్వీపర్ 16 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్లీట్గా 564 టైప్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో టైప్ 4 వచ్చేసరికి టోటల్గా 531 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి సో నాన్ టీచింగ్. సో వార్డెన్, పార్ట్ టైం టీచర్స్, చౌకీదారు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్ ఇవ్వడం జరిగింది. సో ఇవి కూడా అవుట్ సోర్సింగే. సో టైప్ 4 కేజీవీపీ ఇది. సో నెక్స్ట్ 86, 122, 77, 76, 170 వేకెన్సీస్ అయితే చాలా మొత్తంలో అయితే ఉన్నాయి. సో టైప్ 4లో చాలా మొత్తం వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో కూడా డైలీ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో దయచేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పకుండా. సో సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది డైలీ. సో కంప్లీట్గా డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా సో శ్రీకాకుళం వచ్చేసరికి టోటల్ 27, సో మన్యం వచ్చేసరికి 18. సో ఈ విధంగా అయితే మనకు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు కూడా సో ఎన్ని ఉన్నాయో అన్ని పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి నాన్ టీచింగ్ పోస్ట్. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ క్యాన్ అప్లై త్రూ ఆఫ్లైన్ ఇన్ ద రెస్పెక్టివ్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్స్ ఆఫీస్ యాజ్ ఫర్ ద షెడ్యూల్ గివెన్ బిలో అని అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఉమెన్స్ క్యాండిడేట్ ఉన్నారో ఎలిజిబుల్ వాళ్ళైతే కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. సో ఎవరైతే జాబ్ లేకుండా ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి. సో అదేవిధంగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా అయితే ఇంటర్వ్యూ ద్వారా అయితే తీసుకుంటున్నారు. సో టైం లైన్ అనేది కూడా మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసరికి January 2 అయితే రిలీజ్ చేస్తారు. సో నెక్స్ట్ రిసిప్ట్
ఆఫ్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఎట్ ఏపీసీ ఆఫీస్కి మీరు సబ్మిట్ చేయాల్సింది. సో January 3 నుంచి 11 వరకు అయితే ఈ అప్లికేషన్స్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ప్రిపరేషన్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మండల్ వైజ్ వచ్చేసరికి సో 12th అయితే ప్రొవిజనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి 19th January ఇవ్వడం జరుగుతుంది. సో రీఅడ్రసల్ ఆఫ్ గ్రావినెన్స్ ఇఫ్ ఎనీ అనేది ఇచ్చారు. సో అది 22న అయితే మీకు ఇది అవ్వడం జరుగుతుంది. సో ఏదైనా అడ్రస్లు కానీ. సో కాల్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ఫర్ అప్లైడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి ఎప్పుడంటే 23rd January అండ్ 24th January అయితే పిలుస్తారు. సో ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ మెరిట్ 1:1 రేషియోలో అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో అది 28th January అయితే అయిపోతుంది. సో ప్లేసింగ్ బిఫోర్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఫర్ అప్రూవల్ వచ్చేసరికి 29 అప్రూవల్ చేసి సో వాళ్ళైతే సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ టు ఏపీసీఓఎస్ చైర్మన్కి వచ్చేసరికి 31st అయితే ఈ లిస్ట్ని అందజేస్తారు. అదే రిపోర్టింగ్ టు డ్యూటీకి వచ్చేసరికి మీరు February 1st అయితే డ్యూటీలోకి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. సో ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది, నాట్ మోర్ దాన్ 45 years. సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి కూడా సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఒకసారి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్స్, స్కావెంజర్స్, డే నైట్ వాచ్మెన్, చౌకీదార్ అండ్ అటెండర్స్కి అయితే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మ్యాండేటరీ అయితే కాదు అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆధార్ కార్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ షెల్ బి కన్సిడర్ ఆర్ 10th class మార్క్స్ లిస్ట్ ఇవైతే కన్సిడర్ చేసి అయితే వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ ఆర్ ఈక్వాలెంట్ అలాంగ్ విత్ PGDCM ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ డిసిప్లిన్ లైక్ బీకామ్ కంప్యూటర్స్ అండ్ BSc కంప్యూటర్స్ ఆర్ ఈక్వాలెంట్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి అవైలబుల్ అనమాట. సో నెక్స్ట్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసరికి 10th class పాస్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. సో 10th class పాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే డిప్లొమా ఆర్ సర్టిఫికేట్ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ సర్టిఫికేట్ ఇన్ ట్రేడ్ సచ్ యాజ్ స్వింగ్, టెలిగ్రాఫ్, నెక్స్ట్ వేవింగ్ ఎక్సెట్రా ఇష్యూడ్ ITI ఆర్ DLTCలో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళది, లేకపోతే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళైతే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ అకౌంటెంట్ క్వాలిఫికేషన్స్ మస్ట్ ప్రాసెస్ బీకామ్ కంప్యూటర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఇది అకౌంటెంట్కి క్వాలిఫికేషన్. నెక్స్ట్ వార్డెన్కి క్వాలిఫికేషన్ ఇది. సో ఎవరైతే మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ UGC ఆర్గనైజింగ్. నెక్స్ట్ లేకపోతే BED ఎవరైనా అండ్ BED చేసి ఉండాలి దీనికి వార్డ్ క్వాలిఫికేషన్కి. నెక్స్ట్ పార్ట్ టైం టీచర్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ BSc మ్యాథ్స్, మస్ట్ పాసెస్ ఇన్. సో BED దీంతో పాటు BED కూడా మనకు ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా సో యాక్సిలరీ నర్స్ మిడ్ వైఫ్ వచ్చేసరికి సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటర్ అండ్ MPHV కోర్స్ 2 years బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ANM ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ANM అనేది ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్టర్కి ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం ఇన్స్ట్రక్టర్ KGVP. సో దీనికి సంబంధించిన ఈ పూర్తి డీటెయిల్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంటుంది, వెళ్ళి ఒకసారి చూసేయండి. సో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ వచ్చేసరికి ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉంటారు. సో నెక్స్ట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది వీళ్ళు చైర్మన్, మెంబరు. సో మెంబర్ కన్వీనరు, మెంబర్స్ అయితే పొజిషన్ వీళ్ళది. సో అదేవిధంగా ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అప్లై చేస్తారో. స్పెషల్ గైడ్ లైన్స్ ఆఫ్ ఆల్ పోస్టులు అనేది కూడా మనకి ఏ విధంగా రిజర్వేషన్ ప్రకారం పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఇచ్చారు. సో రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, సో ఏ విధంగా రోల్ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసరికి ఫస్ట్ ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద క్యాండిడేట్ దోస్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద సో మండల్ వేరియన్స్ ద KGPVS ఆర్ లొకేటెడ్. ఎవరైతే ఫస్ట్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఈ అర్హత అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో హారినామ్ అనేది కూడా ఇచ్చారు, Type 3 వాళ్ళకి, Type 4 వాళ్ళకి ఏ విధంగా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ జనరల్ గైడ్ లైన్స్ మీకు తెలిసిందే. సో ఏజ్ ఎంత ఉండాలి, సో ఏ విధంగా అనేది.
సో నెక్స్ట్ రోస్టర్ పాయింట్ షెల్ కంటిన్యూ ఫ్రమ్ లాస్ట్ పాయింట్ ఆఫ్ ప్రీవియస్ రిక్రూట్మెంట్. రోస్టర్ పాయింట్ అనేది సో ఇక్కడ ఉండడం జరుగుతుంది. లోకల్ స్టేటస్ కూడా ఇచ్చారు. సో కండిషన్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అప్లెట్ అథారిటీ. సో ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే ఉంది. సో ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ నోటిఫికేషన్ షేర్ చేసేయండి. ముఖ్యంగా ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా మంచిగా ఉపయోగపడుతుంది. సో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో డైలీ అప్డేట్స్ అనేది దాంట్లో అందిస్తూ ఉంటారు. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి సో ఆ విధంగా అన్ని రకాల నోటిఫికేషన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది అందించడం జరుగుతుంది. సో క్విజ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.